మాస్టర్స్ అందరికీ నమస్కారము. మనం ధ్యాన మహాశాస్త్రం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము అందరూ బుద్ధులుగా కావాలి తెలుసుకున్నాం. ఈరోజు అద్భుతమైన ఆనంద సూత్రం. మనిషి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి. అతడు ఓ ఆనందవాహిని కావాలి. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా ధ్వంసం చేసి నేను గొప్ప విజయాన్ని సాధించాను అనుకొని తన తిరుగు ప్రయాణంలో తన స్వంత దేశానికి చేరువవుతున్న సమయంలో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఈ చుట్టుప్రక్కల చూడ్డానికి వింతలు విశేషాలు ఏమున్నాయి అని అడిగినప్పుడు, ఏమీ లేవు స్వామి, అయితే ఒక ముసలివాడున్నాడు, డయోజనీస్ అని, చాలా గొప్ప యోగి అట, అతను గొప్ప ఖ్యాతి ఉన్నవాడు అన్నాడు. అయితే అతన్ని నా దగ్గరికి తీసుకురండి, చూస్తాను, మాట్లాడతాను అన్నాడు అలెగ్జాండర్. అతను మీ దగ్గరికి రారండి, మీరే అతని దగ్గరికి వెళ్ళాలి అని భటులు వెళ్తారు కానీ అతన్ని తీసుకురాలేకపోతారు. అప్పుడు అలెగ్జాండరే ఆ డయోజనీస్ దగ్గరికే, ఆ వృద్ధుడి దగ్గరికే వెళ్ళి, డయోజనీస్, ఏమిటి నీ ప్రత్యేకత అని అడిగితే, నేను నీకు సమాధానం చెప్పే ముందు నేను నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను. నువ్వు ఈ రాజ్యాలన్నీ ఎందుకు కొల్లగొట్టావు? నేను ఇంటికి వెళ్ళి ఆ తర్వాత చక్కగా హాయిగా జీవిస్తాను, ఈ సిరి సంపదలతో, ఈ పేరు ప్రతిష్టలతో అని అంటాడు. అలెగ్జాండర్, అవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉన్నాను అని డయోజనీస్ అంటాడు. ఆనందంగా జీవించడం కోసమే నువ్వు ఇవన్నీ సంపాదించావు, ఇంత కష్టపడ్డావు. అయితే నేను చిన్నప్పటి నుంచే ఆనందంగా జీవిస్తున్నాను, అదే నా ప్రత్యేకత అంటాడు డయోజనీస్. అలాగే చాలామంది చుట్టుప్రక్కల వాళ్ళు డయోజనీస్ దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రశ్న వేశారు. అప్పుడు డయోజనీస్ ఇలా చెప్పాడు, ప్రొద్దున లేవగానే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ఇవాళ నేను ఆనందంగా ఉంటాను, ఏది ఏమైనా సరే అని దృఢంగా నిశ్చయించుకుంటాను, కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఎండైనా వానైనా కలిమిలేములైనా భోజనం దొరికినా దొరక్కపోయినా ఆనందంగానే ఉంటాను. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను కనుక. అదేవిధంగా ప్రతిరోజు ప్రొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను కనుకనే సదా ఆనందంగా ఉండగలుగుతున్నాను అని జవాబు చెప్పాడు. ఇది అద్భుతమైన ఆనంద సూత్రం. కనుక ఒకదాన్ని నిర్ణయించుకుంటే, అంటే నేను సంగీతం నేర్చుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు సంగీతం నేర్చుకుంటావు. ఆ నిర్ణయం లేనప్పుడు వస్తుందో రాదో, చేస్తామో చేయలేమో అని అనుకుంటే సంగీతం కానీ ఇంకొకటి కానీ ఏది ఎప్పటికీ రానే రాదు. నేను ఎలాంటి పరిస్థితిలోనైనా ఆనందంగా జీవించాలి అని కృతనిశ్చయుడైతే ఎప్పుడూ ఆనందంగా ఉంటావు. మనం నిర్ణయం తీసుకున్నాం కనుక ఆనందంగా ఉంటాం. అది సూత్రం. నిర్ణయం తీసుకోవాలి, నేను ఇవాళ ఎట్టి పరిస్థితిలోనైనా ఆనందంగా ఉంటాను అనుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.